రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు విజృంభిస్తున్నాడు. శుక్ర శనివారాల్లోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హెచ్చరించింది. అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మొత్తం ముసురువాన కురుస్తూనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ములుగు, భద్రాద్రి జిల్లాల్లో కిన్నెరసాని, ముర్రేడు, తాలిపేరు, జిల్లేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లోనూ పలుచోట్ల లో లెవెల్ వంతెనలు మునిగిపోయాయి. మున్నేరులో వరద ప్రవాహం కొనసాగగా ఖమ్మం జిల్లా చిన్నమండవకు చెందిన పశువుల కాపరులు గురువారం మున్నేటి వరదకు ఒక్కసారిగా పెరగడంతో ఓ లంకలో చిక్కుకుపోయారు. వారిని ఖమ్మం ఎన్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు పడవలో సాయంతో కాపాడారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం గురువారం సీఎంఓ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చెరువులు, కుంటలు నిండి వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.